మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మదగుడెములో ప్రతి సంవత్సరం చుంచ వంశీయులు ఘనంగా నిర్వహించే మేడారం సమ్మక్క తమ్ముడు బాలకుమారుని జాతరకు తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరై ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జాతర నిర్వహణ కోసం 5 లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగిందని, జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని, వచ్చే జాతరకు గుడిని మరింత అభివృద్ధి చేసి జాతర ఘనంగా నిర్వహిస్తాము అని హామీ ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి జాతరకు నేను ఇక్కడికి అనేక సార్లు రావడం జరిగింది. రోజు రోజుకు మన జాతర కూడా ఈ ప్రాంగణాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతా ఉంది. మా వంతు సహాయ సహకారాలు కానీ మాట గాని రావడం కానీ ఈసారి 5 లక్షలతోటి కాంపౌండ్ వాళ్ళు కూడా నేను అంతకుముందు ఒప్పుకున్నా, ఈసారి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకా రాబోయే కాలంలో కూడా పూర్తిగా ఇది ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఒక పెద్ద జాతరలాగా చేసుకోవడానికి కూడా అన్ని విధాలా సహకరిస్తానని మరి చుంచవాళ్ళందరూ కూడా ఈ యొక్క పబ్లిక్ కోసం, ప్రజల కోసం, మరి ఆదివాసుల విశ్వాసంతో చెట్టుకు పుట్టకు మొక్కుకునే మన జాతుల యొక్క నమ్మకాన్ని మరి బాలకుమార స్వామి దేవుడి ద్వారా ప్రజలందరికీ కూడా ఆశీస్సులు ఇస్తున్నందుకు అందరికీ మన బాలకుమార స్వామి దీవెనలు, ఆశీస్సులు మరి దయ అందరి మీద ఉండాలి, మంచిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ రాబోయే జాతర వరకు ఇంకా బ్రహ్మాండంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుందామని తెలియజేస్తూ